మనం చూస్తుంది రిటర్న్ స్ప్రింగ్ స్కేల్కి కింద భాగంలో వస్తుంది. ఇది ఈ కొక్కెం సాగిపోయి అంతమైన ఇరికి వెనక్కి రిటర్న్ అయింది. అప్పుడు స్కేలు స్లో మోషన్ అయింది. ఇది ఆల్రెడీ కొత్తది వేసాను, చూపిస్తాను. ఈ యొక్క స్ప్రింగు ఉపయోగాలు, రిటర్న్ స్ప్రింగ్ యొక్క ఉపయోగాలు, స్కేల్కి కింద భాగంలో ఉంటుంది కదా, దీని యొక్క ఉపయోగాలు ఏంటి, ఇది దేనికి పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది, కొన్ని విషయాలు చెప్తాను మీకు అర్థమయ్యే రీతిలో. ముందుగా స్కేల్ పడేస్తున్నా. చాలా కింద లోపలికి ఉంది, కనిపిస్తుంది అనుకుంటున్నా. ఈ యొక్క స్ప్రింగు టైట్ ఎంత వేసుకోవాలి, ఎక్కువగా కట్ అవుతున్నాయి అన్న స్ప్రింగులు, త్వరగా ఫెయిల్ అయిపోతున్నాయి, తెగిపోతున్నాయి అనే వాళ్ళకి మళ్ళీ కొన్ని ఉపయోగాలు చెబుతాను. దీని గురించి ఎంత టైట్ ఉండాలన్నది కూడా చెప్తాను. ఇట్లాగా జరిపితే స్కేల్కి తగిలిచిన కాడ ఇట్లా జరిపితే జరిగి అంత లూజ్ ఉంచుకోవాలి, ఎంత మాత్రం టైట్ అయ్యి రాదు. ఈ యొక్క స్ప్రింగుల మధ్య ఆ గ్యాపులు అస్సలు రానివ్వకూడదు. ఎంతైతే పొడవు ఉంటుందో అంతే పొడవుతోటి ఈ దారిన మళ్ళీ నట్టు ఒక బోల్ట్కి 2 నట్లు ఉంటాయి రెండో వైపు తగిలేయడానికి. ఎంత పొడవు ఎంత టైటు అంటే స్ప్రింగు ఉన్నంత బారుకు ఉంచేసి లోపల నట్టు 2 థ్రెడ్లు సల్లుంచుకొని అలాగ 2 థ్రెడ్లు సల్లుంచుకునే అంతే. తర్వాత బిట్టుతోటి ఎన్ని సుట్లు అంటే రెండే సుట్లు టైట్ అయితే సరిపోయేలాగా, 1 2 ఆ టైట్ సరిపోద్ది. ఇది కరెక్ట్గా టైట్ ఉంచుకోవటం వల్ల ఉపయోగాలు, ఈ స్కేలు ఇట్లాగా లేచి ఇట్లాగా రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇక్కడ ఎక్కువసేపు తిరగనీయకుండా కాస్తంత స్పీడ్గా వెళ్ళి వెళ్ళిన తర్వాత పురుకోస బ్లేడ్ మీద వేగంగా తెగడానికి ఆ యొక్క కింద రిటర్న్ స్ప్రింగ్ ఉపయోగాలు. మన కోసమే ఇలాగ వేగంగా దించడానికి ఉపయోగం కింద రిటర్న్ స్ప్రింగ్. ఇది మొదట చెప్పినట్టు ఎక్కువ కాలం రావాలి అంటే నా ఈ ఏలు చూపిస్తున్నటువంటి చిన్న కొక్కెం ఉంది కదా, ఇది పై అంచుకు పెట్టేసుకోండి. ఆ లాంగ్గా ఉన్నటువంటి భాగము కిందకి, ఈ యొక్క తగిలిచ్చే భాగం దగ్గర కిందకి వెళ్ళేటట్టు వేసుకోండి. అప్పుడు లైఫ్ టైం పెరుగుతుంది స్ప్రింగ్కి, రిటర్న్ స్ప్రింగ్కి. ఈ కొక్కాన్ని కిందకి పెట్టి ఈ యొక్క లాంగ్గా ఉన్నట్టు దాన్ని పైకి వేస్తే మన ఈ స్కేల్కి బిగించిన బ్రష్ భాగం ఉంది నా ఏలు పెట్టిన దగ్గర, ఇదే దాన్ని పూర్తిగా రిటర్న్ లేచినప్పుడు ఇక్కడ ఈ భాగమే దీని కింద తగులుద్ది. అప్పుడు ఆ లాంగ్గా ఉన్న కాడ వంగిపోవటం వల్ల ఇక్కడ త్వరగా కట్ అయిపోతాయి. అందువల్ల ఈ కొక్కాన్ని పైకి పెట్టి వేసుకోండి, లైఫ్ టైం పెరుగుతుంది. ఇంకా అది ఖచ్చితమైన టైట్ వేయటం వల్ల ఇలాగ నికార్సుగా కానీ 60 degrees కోణంలో స్కేల్ నిలబడుద్ది ఖచ్చితమైన టైట్ వేయటం వల్ల. ఈ యొక్క రిటర్న్ స్ప్రింగ్ని మీరు ఎక్కువ టైట్ వేస్తే ఈ శిలకాండ ప్లేటు త్వరగా అరిగిపోతాయి. ఈ స్కేలు అదిగో ఉన్నదానికంటే కూడా అదిగో అంత కిందకు లాగేయబడుద్ది. అంత కిందకు లాగేయబడినప్పుడు ఈ కోసం మీకు రోలర్కి అందుద్ది. అందువల్ల ఖచ్చితమైన టైట్తోనే ఎంత మాత్రం ఫుల్ టైట్ వేయకుండా ఎంతైతే పొడవు ఉందో అంతే పొడవుతో బిగించుకోండి. ఇది స్కేల్ యొక్క ఉపయోగాలు చెప్పాను అనుకుంటున్నా. కొస స్పీడ్గా దిగటం కోసం, ఆ స్కేల్ ఖచ్చితంగా నిలబడడం కోసం, కొస రోలర్ కట్లోకి అందకుండా ఉండడం కోసం చెప్పిన ఆలోచన ఇది. నాకు అనిపించిన ఆలోచన కూడాను ఇది, నేను ఊహించి ఆలోచించింది. తర్వాత పోతే అన్న ప్లాస్టిక్ గాను కొస నడిపేటువంటిది
నిలబడి ఉండంగానే కొస జరిగిపోతుంది కదా, జరిగిపోతుంది అన్నది ఒక భాష, దూసుకుపోతుంది అంటారు కొంతమంది. దానికి కూడా చెప్తాను. దూసుకుపోకుండా ఉండడానికి ఈ ప్లాస్టిక్ గాని కిందనే బేరింగ్ ఎదురు నుంచి లోపల రేకులోంచి వచ్చే కొస దగ్గర భాగంలో చూస్తున్నాం మనం ఇప్పుడు. ఈ కంపెనీ ప్లేట్కి 19 మోడల్ ఘటన పైన గాడి పడింది. ఈ పై గాడి ఉండటం వల్ల మనం ఈ కింద ప్లేట్లు ఎన్ని కొత్త వేసినా కానీ జరిగిపోతూనే ఉంటుంది వీలైనంత వరకు. ఎంత జరిగిపోతుందంటే స్కేల్ నిలబడే ఉంటుంది, మధ్య భాగంలోకి లేచి కొస వెళ్ళిపోతూ ఉంటుంది. కంటికి అర్థం కానంత, మన కంటి చూపుతో ఎప్పుడో ఒకసారి నిలబడింది స్కేలు అన్న భావన కలిగేలాగా వెళ్ళిపోతూ ఉంటుంది. దీనికి నేను పై కంపెనీ ప్లేట్కి సంబంధించిన గార్డు కవర్ చేయడానికి ఒక కొత్త ప్లేటు, మళ్ళీ నార్మల్గా ఎప్పట్లాగే కింద నుంచి బలంగా పట్టడానికి ఇంకొక కొత్త ప్లేటు. ఈ 2 కంపెనీ ప్లేట్లే రెడ్ ల్యాండ్ ప్యాకింగ్లో తీసుకున్నాను. మంచిగా ఉంటాయి, ఎక్కువ లైఫ్ వస్తాయి, గాళ్ళు త్వరగా పడకుండా. నార్మల్గా తీసుకుంటే కాస్త గాళ్ళు త్వరగా పడుతుంటాయి. ఈ 2 ప్లేట్లు వేయటం వల్ల ఈ రెండిటికి 2 స్ప్రింగులు పడవు, ఒకదానికి ఒక స్ప్రింగే పడుతుంది. ఈ రెండో స్ప్రింగ్ పడదు, ఎందుకంటే నా ఏళ్ళు చూపించే భాగం దగ్గర హైట్ పెరిగింది. మొదటి ప్లేటు వెనక్కి రివర్స్ పెట్టేయటం వల్ల హైట్ పెరిగింది. అందువల్ల ఈ రెండో స్ప్రింగ్ వేయరాదు. ఇక వేస్తే ఫుల్ టైట్ అయిపోతుంది, ఫుల్ టైట్ అయ్యి కొస జరగటం లేదు. అందుకని ఒక స్ప్రింగే ఉంచుకొని నా ఏళ్ళు చూపించే దగ్గర ఆ చివరంచుకే నట్టు బిగించుకోండి. ఈ రెండోది స్ప్రింగ్ లేకపోయినప్పుడు ఇది వేయటం ఉపయోగం ఏముంది, ఇది అవసరం లేదుగా అనొచ్చు. ఇది కూడా ఉండాలా, ఎందుకంటే ఫ్రీగానైనా ఇవి ఉన్న ఘాట్లో నుంచి పక్కకి ఇలాగ పక్కకు వెళ్ళిపోకుండా ఉండడం కోసం ఈ బారు బోల్ట్ ఉండాలి, స్ప్రింగ్ లేకుండా. ఈ స్ప్రింగ్ని ముందు భాగంలో వేసుకోండి, ఈ నట్టుని చివరంచు వరకే బిగించుకోండి. అప్పుడు మీకు ఇది ఆ టైట్ సరిపోతుంది. మరి ఈ 2 కూడా అరిగిపోతే మళ్ళీ ఇంకా 2 కొత్తవి కొనాలన్నా అనుకోవచ్చు. కొనే పని లేదు. ప్రజెంట్గా ఒక రౌండ్ కనీసం ఒక 20,000 కట్టుకొస్తుంది. మళ్ళీ ఈ చివరంచు ఉన్న బెజ్జము ఈ స్ప్రింగ్ సైడ్కి వెళ్ళి మార్చి తిప్పి పెట్టేసుకోండి. మళ్ళీ ఈ వైపున ఇంకొక 20,000 కట్ట సుమారుగా వస్తుంది. ఒక 40,000 కట్ట వరకు కట్టుకోవచ్చు ఇలాగ 2 ప్లేట్లు వేసుకొని. ఈ పైన కలర్ ఉన్నటువంటి కంపెనీ ప్లేట్కి ఎల్లింగ్ చేయబడినటువంటి భాగానికి గాడి కొట్టిన ఈ కొత్త ప్లేట్ ఒకటేసినా జరిగిపోతానే ఉంటుంది. కొస దూసుకుపోవటం అంటారు, జరిగిపోవటం అంటారు, లేదా కొస ఎక్కువ పట్టడం అంటారు. ఇలాగ 2 ప్లేట్లుగా వేసుకొని ఒక స్ప్రింగ్ వేసుకోండి, సరిపోతుంది టైటు. దీనికి రెండో దానికి స్ప్రింగ్ వేయరాదు, ఇక ఉండిపోద్ది. మళ్ళీ ఇక్కడ డస్ట్ కూడా పేరుకోదు. ఇదివరకు నేను 2 స్ప్రింగులు ఉన్నప్పుడు ఇక్కడ కొస ఫ్రీగా వెళ్ళిపోతున్నప్పుడు దిగి టెస్టర్ తోటి ఇక్కడ డస్ట్ ఇట్లాగా గోరుతోటో టెస్టర్తోనే తీయవలసి వచ్చేది. ఇప్పుడు నేను దాదాపుగా ఒక 15,000 కట్టలు కట్టినా ఈ 2 వేసి. ఇంతవరకు ఇక్కడ దిగి డస్ట్ తీసిన సందర్భమే లేదు అసలుకి. ఇంకా అప్పటి నుంచి ఇప్పటికి ఉపయోగం కోసమే చూపిస్తున్నా వీటిని మీకు. నేను ఇంతవరకు దిగి డస్టే తీసింది లేదు వీటికి. అదే వీడియో యొక్క సారాంశం. ఆదరించండి. వీడియోలో లైక్ చేయటం వల్ల మరికొంతమంది కనపడడానికి యూట్యూబ్లో సర్క్యులేట్ అవుద్ది ఈ యొక్క వీడియో. అప్పుడు మనలాంటి సోదరులకి మరికొంతమందికి కనపడ్డప్పుడు వీటి యొక్క ఉపయోగాలు కొత్తగా కనపడటం వల్ల మరికొంతమందికి తెలుసుకుంటూ ఉంటారు. అదే వీడియో నేను చెప్పాలనుకున్నది. ఒక లైక్ చేయండి, అది యూట్యూబ్లో సర్క్యులేట్ అవుద్ది. లైక్ చేయటం వల్ల ఇదేదో ఉపయోగపడింది, చాలామంది చూస్తున్నారు దీన్ని అని చెప్పేసి యూట్యూబ్లో రన్నింగ్ అవుతూ ఉంటుంది. ఆ రన్నింగ్ అవుతున్నప్పుడు మరికొంతమందికి అది కనపడుద్ది ఆ యొక్క వీడియో. వాళ్ళు కూడా ఒక లైక్ చేస్తే మళ్ళీ మరికొంతమందికి కనపడుద్ది ఆ యొక్క వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మన ఇద్దరి మధ్య అనుబంధము యూట్యూబర్కి తెలిసిపోతుంది, యూట్యూబ్కి ఛానల్కి తెలిసిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోలు మీ ఫోన్లోకి నోటిఫికేషన్గా వెంటనే వచ్చేస్తాయి. అప్పుడు వెంటనే చూసుకోవచ్చు. ఒక లైక్ చేయటం వల్ల
ఇది ఎంతమంది చూస్తున్నారు, ఈ యొక్క వీడియో ఉపయోగంలాగా ఉంది అని చెప్పేసి ఛానల్లో పైకి స్క్రోల్ చేసేటప్పుడు ఎక్కువ కాలం కనబడేలాగా ఉంచుతాడు. ముందుగా నెలలు, తర్వాత సంవత్సరాలు, ఆ తర్వాత ఇంకా పైన సంవత్సరాలు అట్లాగా నిలబడిపోతుంది వీడియో లైక్ చేయటం వల్ల. షేర్ చేయటం వల్ల మీరు నమ్మినటువంటి దాన్ని మరొకరికి నమ్మకం కలిగించడం కోసం చేసినట్టు షేర్ చేయటం. అది లైక్ అంటే ఏంటి, షేర్ చేయటం అంటే ఏంటి, సబ్స్క్రైబ్ చేయటం అంటే ఏంటి, ఈ 3 ఉపయోగాలు ఈ 3 రకాలుగా ఉంటాయి. ఈ 3 చేయటం వల్ల వీడియో యూట్యూబ్లో చాలా కాలం సర్క్యులేట్ అవుద్ది, కొత్త వాళ్ళకి కనపడుద్ది. అదే ఉపయోగం చెప్పదలుచుకున్నా చెప్పాను.